ఇక చిలికి చిలికి పెద్ద వాన గాల్దుమైనట్టు అరికపూడి గాంధీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంచాయతీ ఎక్కడికో తారాస్థాయికి చేరుకుంది. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవల్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఇగో తీసుకొచ్చిర్రు. వెంటనే 2 రోజుల నుంచి వెళ్ళి ఇద్దరు విమర్శలు చేసుకోవడం, నేను ఆయన ఇంటి మీదకి పోయి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి, లేదు నేనే పోయి జెండా కప్పించుకుంటా, డైరెక్ట్ కౌశిక్ రెడ్డి ఇంటికే పోతా అని చెప్పి ఓ పక్క అరికపూడి గాంధీ. ఎట్టకేలకి ఇక బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. రారా అంటే రారా అనుకున్నారు. ఇక డైరెక్ట్ సీదా ఇలా అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు. మొత్తం ఆడికెళ్ళి కోడిగుడ్లు టమాటాలు ఆయన ఇంటి అద్దాలు మొత్తం పగలగొట్టేసిండు. ఇది తెలంగాణ మీద జరిగినటువంటి దాడి. ఎక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అరికపూడి గాంధీ రాద్ధాంతం చేస్తా ఉండు, నువ్వు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడు అయితే వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండవ గప్పుకో, లేకపోతే సిగ్గు సెరవు ఉంటే ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఎన్నికల్లోకి పోదామని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తాడు. నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉన్నా అని చెప్పి అరికపూడి గాంధీ చెప్తాడు. కానీ అక్కడ సిఎల్పి నేతగా ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఇక ప్రభుత్వం ఎన్నైతే ఖర్చులు పెడుతుందో, ఎన్ని వేల కోట్లు అయితే ఖర్చులు పెడుతుందో ఆ ఖర్చులు మొత్తం కూడా ప్రతిపక్ష నాయకుడికి చూపియాలి. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్గా అరికపూడి గాంధీని ఎంచుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంటికి పోయిండు, సీదా ఆయన చైర్మన్ చేసేసిండు. దాని మీద పంచాయతీ. ఇక ఇవన్నీ పక్కగా పెడితే ఇంటి మీదగా పోయిండు, దాడి జరిగింది కౌశిక్ రెడ్డి మీద. వీళ్ళంతా సిపి కార్యాలయానికి పోయారు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలంతా. ఇక ఇదంతా పొద్దుటి నుంచి జరుగుతున్నటువంటి ముచ్చతే. కానీ మరి దేనికోసం వీళ్ళు పార్టీని మారుతున్నారా, లేకపోతే ఎవరికి ఎటు సపోర్ట్ ఉంటుందో ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద అందరు కలిసి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక చూడండి మొత్తం ఎట్లా నొట్టుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ప్రభుత్వమే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి సిఐని ఎస్ఐ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అంతమంది నా ఇంటి మీదకి వచ్చి నన్ను చంపడానికి వస్తే ఏం మాట్లాడుకున్నారు. తక్షణమే ఆడున్నటువంటి సిఐని ఆ తర్వాత ఎస్ఐలందరినీ కూడా సస్పెండ్ చేస్తేనే మేము ఎస్పీ కార్యాలయం నుంచి పోతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ప్రస్తుతం కూడా ఆడే కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా కూడా గూండా లెక్క పోయినరు. విమర్శలు చేసుకోవాలి, లేకపోతే తిట్టుకోవాలి, ఇంకోటి మాట్లాడుకొని ఇంటి మీదకి పోతారు. కౌశిక్ రెడ్డి అయితే మంచిగానే వేసిండు, ఫుల్ వేసిండు, కామ్గా కూర్చున్నాడు. మరి గాంధీ మాత్రానికి కొద్దిగా ఎమోషన్లు అందరిని వేసుకుని ఇంటి మీదకి పోయిండు. ఇది పెద్ద రచ్చ అయితే ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు దాని మీద. మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన బీఆర్ఎస్ అయినా ఈయన బీఆర్ఎస్ అయినా, మేము మాత్రం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి కాబట్టి ఆ హోదా ఇచ్చినాం, మాకేం సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఇప్పుడే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇక ఈ అంశం మీద ఏం జరిగింది ఏందనేది ఒకసారి ఇక ప్రస్తుత సిపి ఆఫీస్ లో పరిస్థితి. రేపు మా తెలంగాణ వాళ్ళ సత్తా ఏందో చూపిస్తాం. దాదాపుగా కొన్ని వేల మంది కార్యకర్తలతోటి రేపు హైదరాబాద్ లో ధర్నా చేస్తామని చెప్పి ఆల్రెడీ కౌశిక్ రెడ్డి చెప్పిండు. సిద్దిపేట నుంచి హరీష్ రావు వచ్చిండు. ఇది ఆంధ్రాకి తెలంగాణకి రాద్ధాంతం అవుతా ఉన్నది. ఓ పక్క మేము కూడా ఇక రేపు పోరాటం చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఇది ఏడాదాకా పోయిందో చూడాలి. ఒకసారి మరి కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. అసలు ఏం జరుగుతున్నది, పంచాయతీ ఏంది అసలు, ఇది నిజంగా మరి ఓ వైపు చంద్రబాబు నాయుడు వెనకుండి ఆడిస్తున్నటువంటి డ్రామా అని చెప్పి కూడా చెప్తున్నాడు అరికపూడి గాంధీ. చంద్రబాబు నాయుడు మనిషి. రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఈడ మనం పాగా వేయాలంటే మాత్రానికి ఖచ్చితంగా అరికపూడి గాంధీకి ఆ పదవి ఇవ్వాలి, మనమంతా కమ్యూనిటీ ఒకటి కావాలని చెప్పేసి చెప్తున్నట్టు కూడా వినపడతా ఉన్నాయి. ఒకసారి కౌశిక్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం, ఏం జరుగుతా ఉంది అనేది ఒక విషయాన్ని. ఫోన్ రింగ్ అవుతా ఉన్నది. ఫోన్ కట్ చేస్తున్నాడు. ఆయన పర్సనల్ నెంబర్కి మనం ఫోన్ చేస్తాను, ఫోన్ కట్ చేస్తుండ్రు. మరిగా ఏం చెప్తుండే ఆయన ప్రెస్ మీట్ లా రేవంత్ రెడ్డి కావాలని చెప్పి అరికపూడి గాంధీని రౌడీలను అందరిని వేసుకొని నా సంగతి ఏందో చూద్దామని వచ్చిండ్రు, దానికి పోలీసు వాళ్ళు కూడా సహకరించిండ్రు అని చెప్పి మరి ఆయన ఏమో చెప్తున్నాడు. ఈ గాంధీ ఏమో మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రానికి నువ్వు ఇంటికి పోవడానికి కరెక్ట్ అయితే కాదు.
ఇంటికి పోవడం కరెక్ట్ కాదు, రౌడీల్ని గూండాలను వేసుకొని పోయిండు. ఇక ఆడికెళ్ళి మొత్తం ధ్వంసం చేసిండ్రు, ఇల్లును మాత్రమే కొద్దిగా ధ్వంసం చేసిండ్రు. ప్రస్తుతం అయితే జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయితే జరుగుతూ ఉన్నది. ఏదేమైనా కానీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ ఇగో ఈ రేంజ్ లో ఇంటి మీదకి పోయి దాడులు చేయడం కరెక్ట్ కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని మీద స్పందించుడు. మొన్ననే కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు కూడా మొన్న మాట్లాడిండు. ఇద్దరు టెక్నికల్ గా దానికి సంబంధించిన వాళ్ళే. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రానికి 100% మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే మేమే గెలుస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం చూస్తా ఉన్నది. వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ ఇక రేపైతే ఇంకా ఉత్కంఠభరితంగా అయితే సాగబోతా ఉంది. మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి అక్కడ నుంచి కూడా రేపటి నుంచి లైవ్ చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మరి అరికపూడి గాంధీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం ఎంత దూరం పోతుందో చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది.